కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేపట్టింది సింగరేణి భరోసా యాత్ర కాదని కార్మికుల నయవంచన యాత్ర అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మెండె శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం ఉదయం జీడీకే 2 అండ్ 2A ఫిట్ కమిటీ సభ్యులు సమావేశం జరిగింది. అనబోయిన శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మెండె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 2013లోనే తాడిచెర్ల 2 బ్లాక్ యూపీఏ ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించగా బీజేపీ ప్రభుత్వమే కేటాయించినట్లు కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానికి క్లియరెన్స్ ఇవ్వడానికి 13 సంవత్సరాల సమయం పట్టిందని, ఈ కాలయాపన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భరోసా యాత్ర పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే కార్మికులు విశ్వసించే పరిస్థితి లేదని సూచించారు. సింగరేణి కార్మికులు సైనికులతో సమానమని, అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మర్చిపోయిన సంగతి కార్మికులందరికీ తెలుసునని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా సింగరేణి కార్మికులపై ప్రేమ ఉంటే కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న దాదాపు 17 బ్లాకులు ఈ వేలం లేకుండా బేషరతుగా సింగరేణి సంస్థకు కేటాయించి కార్మికులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. నిన్న ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సింగరేణి పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో 2013 యూపీఏ ప్రభుత్వం తాడిచెర్ల 2 బ్లాక్ సింగరేణి కేటాయించింది. దాన్ని క్లియరెన్స్ ఇవ్వడానికి 13 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక పక్కనేమో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు గనులకు సంబంధించిన బ్లాకులన్నీ కూడా ఈవేలం ద్వారా ప్రైవేటు వాళ్లకు అమ్ముతున్న పరిస్థితి కార్మికులందరికీ తెలుసు. అందులో భాగంగానే మన సింగరేణిలో దాదాపు 3-4 బ్లాకులు ప్రైవేటు వాళ్ళు తీసుకున్నారు. అరబిందో కంపెనీ కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ బొగ్గు గనులు ప్రారంభించలేదు. ఏదైతే బొగ్గు బ్లాకులు ప్రైవేట్ టెండర్ ద్వారా తీసుకున్నారో 3 సంవత్సరాల వరకు ఎలాంటి బొగ్గు పిల్ల కూడా తీయని పరిస్థితి ఉంటే తిరిగి ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఆ పని కూడా చేయట్లేదు. అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు గుట్ట పెట్టుబడిదారుల మీద ఎంత ప్రేమ ఉన్నదో దీన్ని చూస్తే అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడో బ్లాకు కేటాయించిన దాన్ని నువ్వు 13 సంవత్సరాలు ఆపి ఈరోజు క్లియరెన్స్ ఇచ్చి అదేదో గొప్ప విజయమైనట్టు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా నిన్న ఈరోజు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎట్లా కేంద్ర మంత్రిగా ఉన్నావు కాబట్టి చెప్తే మీ కార్యకర్తలు చెవులల్లా తామర పువ్వులు పెట్టుకున్న వాళ్ళు వింటారు కావచ్చు, కానీ సింగరేణి కార్మికులు పోరాట యోధులు. ఈ పోరాట యోధులు మీరేదో పువ్వులు పెడతారంటే వినే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి తెలంగాణ కోసం 6 నిమిషాలు పోరాడి సాధించుకున్న చరిత్ర సింగరేణి కార్మికులది. ఈరోజు బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా ఒక బ్లాక్కు క్లియరెన్స్ ఇచ్చి మిగతా బ్లాక్లని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటా మేమే చేసినామని చెప్పి ఈరోజు చెప్పుకొని తిరగడం అనేది సిగ్గుచేటుగా ఉంది. దీన్ని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ గౌరవ అధ్యక్షులు ఆర్పల్లి రాజమౌళి, అధ్యక్షులు వంగళ శివరామరెడ్డి, పుప్పాల శ్రీనివాస్, అనబోయిన శంకర్, బానోతు రామకృష్ణ, సిహెచ్ లచ్చన్న, గడిగుప్పుల దుర్గాప్రసాద్, సుభాష్, సంపత్, లచ్చన్న, సందీప్ తదితరులు పాల్గొన్నారు.